ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజధాని అమరావతి చుట్టూనే ప్రతి వార్త తిరుగుతుంది. దీనికి సంబంధించి ఓఆర్ఆర్కి సంబంధించి మనం రీసెంట్ గా ఒక వీడియో చేసాం. దాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా ఆదరించారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎన్ని గ్రామాల నుంచి వెళ్తుంది, ఏ మండలంలో టచ్ అవుతుంది, ఎన్ని జిల్లాలను టచ్ అవుతుంది, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తీర్ణం ఎంత, దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. సుమారు 3521.76 ఎకరాలు, అంటే దాదాపుగా 3,500 ఎకరాలలో ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డును అయితే నిర్మిస్తా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి సుమారు 10 మండలాలు 41 గ్రామాల గుండా వెళ్తుంది అనమాట. ఇది గుంటూరు, పల్నాడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అనుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా అనుకోవచ్చు. ఈ జిల్లాలను కలుపుకుంటూ వెళ్తుంది అనమాట. మొత్తం దూరం సుమారు 96.3 కిలోమీటర్ల నుంచి 97.5 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. రోడ్డు వెడల్పు దాదాపుగా 75 మీటర్లు, అంటే సుమారుగా 246 అడుగులు అనుకోవాలి. దీని డిజైన్ చూసినట్లయితే గ్రిడ్ ఐరన్ పద్ధతి, అంటే రాజధాని అంతర్గత రోడ్లతో అనుసంధానం చేయబడుతుంది అనమాట. ఇప్పుడు గ్రిడ్ పద్ధతి అంటే ఆల్మోస్ట్ రాజధానిలో ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్లన్నిటికీ కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఎటు నుంచి అయినా సరే ఆ రోడ్ని టచ్ చేసే విధంగా దీని డిజైన్, దీని ప్లాన్ అయితే రెడీ చేశారు. మొత్తం బడ్జెట్ అంచనా ఇది 2025కి సంబంధించి ప్రపంచ బ్యాంకుకి సమర్పించిన నివేదికల ప్రకారం ఇది కేవలం 12,500 కోట్ల రూపాయల నుండి దాదాపుగా 15,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్, దాంతోపాటుగా ఏడీబీ అంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఈ రెండు బ్యాంకులకు సంబంధించి ఇచ్చే రుణం అనుకోవచ్చు. 15,000 కోట్ల రుణ ప్యాకేజీలో ఇది ప్రధాన భాగంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం దాని యొక్క ప్రధాన కేంద్ర భాగంలో ఒక పూర్తి వలయాన్ని, అంటే ఒక రింగ్ లాగా ఏర్పాటు చేయబడుతుంది అనమాట. అయితే ఇది అన్ని రోడ్లను టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా కొన్ని జాతీయ రహదారులను కూడా కలుపుకుంటూ వెళ్తుంది. అంటే ఆ జాతీయ రహదారులు ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్ గా చూస్తే NH నెంబర్ 65 ఇది హైదరాబాద్ హైవే, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇది కేతనకొండ దగ్గర దాదాపు ఒక సర్కిల్ ఉంటే ఆ సర్కిల్ ఎగ్జాక్ట్ గా కేతనకొండ, అంటే హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో NH నెంబర్ 65 ఏదైతే ఉందో దాన్ని అక్కడ కట్ చేస్తుంది అనమాట. అక్కడ టచ్ అవుతుంది అనుకోవచ్చు. ఇక చిన్నకాకాని ఇప్పుడు NH నెంబర్ 16 చెన్నై హైవే, ఇది చిన్నకాకాని వద్ద టచ్ అవుతుంది. దాని తర్వాత NH నెంబర్ 65 మచిలీపట్నం హైవే, ఇది పోరంకి గ్రామం ఏదైతుందో దాని దగ్గర అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పెనమలూరు జంక్షన్ అని కూడా పిలుస్తారు దీన్ని. అయితే NH నెంబర్ 16 విశాఖపట్నం హైవే నిడమానూరు ఏదైతుందో, అంటే లైక్ వాల్మార్ట్ దాటిన తర్వాత, బెస్ట్ ప్రైస్ దాటిన తర్వాత ఆ ఏరియాలో ఉంటుంది, నిడమానూరు ప్రాంతంలో ఉంటుంది అనమాట. NH నెంబర్ 30 జగదల్పూర్ హైవే ఏదైతే ఉందో అది కొండపల్లి హైవే, ఏదైతే ఆ జగదల్పూర్ ప్రాంతానికి సంబంధించి ఏదైతే హైవే ఉందో ఆ హైవేని ఎక్కడ టచ్ చేస్తుందంటే ఎగ్జాక్ట్ గా కొండపల్లి. మళ్ళీ దీని దగ్గర నుంచి ఏదైతే ఇందాక మనం అనుకున్నామో ఆ ప్రాంతానికి హైదరాబాద్ హైవే ఎక్కడైతే ఉందో అక్కడికి టచ్ అవుతుంది అనమాట. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి 2 దశలు, అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 గా డివైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది మొదటి దశ, అంటే ఫేజ్ 1 NH నెంబర్ 65 హైదరాబాద్ హైవేలోని కేతనకొండ ఏదైతే ఉందో ఆ కేతనకొండ హైవే నుండి చిన్నకాకాని మీదుగా NH నెంబర్ 16 బైపాస్ ఏదైతే ఉందో వెదురుపావులూరు ఏదైతే ఉందో ఆ వెదురుపావులూరు వద్ద కూడా దీని పొడవు అంటే దాదాపుగా 68.08 కిలోమీటర్లు అనుకోవాలి. అంటే ఇది ఫస్ట్ ఫేజ్. ఇకపోతే సెకండ్ ఫేజ్ చూసినట్లయితే NH నెంబర్ 16 ఇది వెదురుపావులూరు ఏదైతే బైపాస్ ఉందో అక్కడ నుండి కొండపల్లి మీదుగా తిరిగి NH నెంబర్ 65 ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే కేతనకొండ దగ్గర టచ్ అవుతుంది అనమాట. దీని పొడవు 28.08 కిలోమీటర్లు. సో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్. అయితే మొత్తం కూడా దీని పొడవు ఎంత, మొదటి ఫేజ్ ది 68.08 కిలోమీటర్లు అయితే సెకండ్ ఫేజ్ వచ్చేసి 28.08 కిలోమీటర్లు, మొత్తం కలిపి 96.16 కిలోమీటర్లు. అంటే 96 పై నుంచి 97 పై వరకు, అంటే నియర్లీ 1 కిలోమీటర్ అటు ఇటు. అది ఎక్స్టెన్షన్ అయినా అవ్వచ్చు లేదా తగ్గొచ్చు, ఈ 1 కిలోమీటర్ లోపే. అయితే దీని కనెక్టివిటీ చూద్దాం ఒకసారి. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను, అంటే హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, మచిలీపట్నం కలిపే రహదారులు ఏవైతున్నాయో అవి అమరావతితో పాటు జాయింట్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ మచిలీపట్నం వెళ్ళాలన్నా, ఇటు ఒక్క విశాఖపట్నం వెళ్ళాలంట, ఇటు చెన్నై హైవే కానీ, ఇటు హైదరాబాద్ హైవే కానీ, అంటే ఈ 4 ఇట్లు ప్రధాన రహదారులు ఏవైతున్నాయో ఈ 4 ప్రధాన రహదారులు కలుపుకుంటూ అనుసంధానం చేసుకుంటూ అమరావతికి టచ్ ఉంటుంది అనమాట. రైట్, ఇది గ్రిడ్ పద్ధతి అంటారు. అయితే గుంటూరు, పల్నాడు జిల్లాల్లో దాదాపుగా 23 గ్రామాలు. ఇక తాటికొండ మండలంలో చూసుకున్నట్లయితే 638.18 ఎకరాలు. ఇక పెదపరిమిలో 664.60 ఎకరాలు. కంతేరులో చూసుకున్నట్లయితే 93.42 ఎకరాలు. ఇక మోతడకలో చూసుకున్నట్లయితే 7.10 ఎకరాలు. తుళ్ళూరు మండలంలో దాదాపుగా 5 గ్రామాలు మనం చూసుకున్నట్లయితే హరిశ్చంద్రపురం కానీ దాదాపుగా 101.87 ఎకరాలు. వడ్డమాన దగ్గర 186.54 ఎకరాలు. వైకుంఠపురంలో చూసుకున్నట్లయితే 50.02 ఎకరాలు. అనంతవరంలో చూసినట్టయితే 11.36 ఎకరాలు. ప్రధానంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ 2.0 జరుగుతుందో అందులో వడ్డమాన్ కానీ లేదంటే ఈ కంతేరు కానీ ఇవన్నీ కూడా ఈ గ్రామాలన్నీ కూడా అక్కడ మేజర్గా ల్యాండ్ ఇవ్వాలి. కానీ వాళ్ళు మొదటి ఫేజ్లో ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఏదైతే కాంపన్సేషన్ ఉందో ఆ కాంపన్సేషన్ ఇంకా ఇవ్వలేదు, ఫ్లాట్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్గా రేపటి నుంచే
ఈ యొక్క నోటిఫికేషన్ 2.0 నోటిఫికేషన్ ఏదైతే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ అది కూడా రిలీజ్ చేయబోతున్నారు, రేపే రిలీజ్ చేయబోతున్నారు. అయితే మంగళగిరి మండలం చూసుకున్నట్లయితే చిన్నకాకాని దాదాపు 144.60 ఎకరాలు, కాజాలు 93.45 ఎకరాలు. అమరావతి మండలంలో చూద్దాం, ఇక్కడ ఎండ్రాయి 10.63 ఎకరాలు, ఇక కార్లపూడికి సంబంధించి 153.50 ఎకరాలు. దుగ్గిరాల మండలం చూద్దాం, పెదవడ్లపూడి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా చినవడ్లపూడిలో 19.91 ఎకరాలు, పెదవడ్లపూడిలో 58.83 ఎకరాలు, రామచంద్రాపురంలో 56.34 ఎకరాలు, నూతక్కిలో 56.22 ఎకరాలు, తుమ్మపూడిలో చూసుకుంటే 18.76 ఎకరాలు కావాల్సి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లా అంటే ఎగ్జాక్ట్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే 18 గ్రామాల గుండా ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రయాణం చేస్తూ ఉంది. విజయవాడ రూరల్ అంటే ఇక్కడ ఆ యొక్క రూరల్ ప్రాంతం విజయవాడను టచ్ చేసుకుంటూ ఏదైతే ఉందో విజయవాడ పరిసర ప్రాంతం చివరి పరిసర ప్రాంతాలు ఒకసారి చూస్తే నున్నలో దాదాపు 96.82 ఎకరాలు, పాతపాడులో 48.56 ఎకరాలు, నిడమానూరుకు సంబంధించి 73.96 ఎకరాలు, వెదురుపావులూరులో అంటే దాదాపుగా గన్నవరం సరిహద్దు ప్రాంతం అనుకోవచ్చు 132.86 ఎకరాలు అనుకోండి. సవరగూడెం దగ్గర 18.71 ఎకరాలు, ఇక దోనయాత్కూరుకి సంబంధించి 19.43 ఎకరాలు, తాడేపల్లిలో అంటే ఇది గొల్లపూడి వైపు అనమాట 16.25 ఎకరాలు, ఇక ఇబ్రహీంపట్నం అలాగే కంచికిచర్ల పరిసరాలు ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం కానీ కంచికిచర్ల కానీ ఇది రాయపూడికి అలాగే అమరావతి ఏదైతే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్గా దగ్గరలో ఉండే ప్రాంతాలు అనమాట. అంటే కేవలం అక్కడ కృష్ణానది మాత్రమే మధ్యలో ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేయడానికి అక్కడ బ్రిడ్జ్ అనుకున్నారు కానీ అవ్వదని చెప్పారు ఇంజనీర్లు కానీ. టెక్నికల్ గా అది ఇబ్బందికరమైన వాతావరణం, అందుకే అక్కడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసి కూడా ఆపేశారు అన్నమాట ప్రస్తుతానికి. సో ఎగ్జాక్ట్ గా ఆ ప్రాంతం ఇబ్రహీంపట్నం అలాగే కంచికిచర్ల ప్రాంతం. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో చూస్తే 7.16 ఎకరాలు, అలాగే కొండపల్లి 93.40 ఎకరాలు. కొండపల్లి అటవీ భూమి ఏదైతే ఉందో అంటే ఎగ్జాక్ట్గా మనం ఒక మాట చెప్పుకోవాలంటే కొండపల్లి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేది కొంత, రైట్. ఏదైతే వాటర్ ఫాల్స్ కానీ లేదంటే ఇంకా లిమ్రా కాలేజ్ నోవా కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో కొంత అటవీ ప్రాంతం కూడా ఉంది కాబట్టి సో ఆ ప్రాంతం గుండా కూడా కొంత భూములు తీసుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. ఇక్కడ కేసర లింగాల దగ్గర చూసుకున్నట్లయితే 58.33 ఎకరాలు, కోటిలింగపూడికి సంబంధించి 37.41 ఎకరాలు, తిరులోచనాపురంకి సంబంధించి 20.15 ఎకరాలు, జామి మలచవరానికి సంబంధించి 3.31 ఎకరాలు, అలాగే జూపూడిలో ఇక్కడ చాలా చాలా తక్కువ, మేబీ ఇది ఒకటే తక్కువ, కొంత మాత్రమే తీసుకుంటున్నారు అంటే 0.23 ఎకరాలు అనుకోవచ్చు. ఇక పెనమలూరు అంటే కానూరు పరిసర ప్రాంతాలు అంటే విజయవాడ మరొక చివరి ప్రాంతం ఇది. ఇప్పటి వరకు మనం హైదరాబాద్కి సంబంధించిన హైవే ప్రాంతాన్ని చూసుకుంటే ఇక మచిలీపట్నం హైవే వైపు అనమాట. ఇక పెనమలూరు చూద్దాం 49.62 ఎకరాలు, పోరంకిలో 89.727 ఎకరాలు, అలాగే చోడవరానికి సంబంధించి 85.90 ఎకరాలు. ఇక్కడ గంగూరులో చూసుకుంటే దాదాపుగా 5 ఎకరాలు అన్నమాట. ఇతర ప్రాంతాలు కూడా ప్రణాళిక లేని భూభాగం అంటే ఇక్కడ ఇది ప్రణాళికలో లేకపోయినా సరే కొంత కావాలని చెప్పేసి తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ కానీ లేదంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ దావనూరు చూసుకుంటే 30.99 ఎకరాలు అంటే ఎగ్జాక్ట్లీ అక్యురేట్ గా చెప్పాలంటే 31 ఎకరాలు అనుకో. దాని తర్వాత కొత్తూరుకి సంబంధించి 55.15 ఎకరాలు, నవీపోతవరానికి సంబంధించి 30.34 ఎకరాలు, రామచంద్రాపురంలో అంటే ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి 5.24 ఎకరాలు, వెలగలేరుకి సంబంధించి 2.85 ఎకరాలు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 41 గ్రామాల్లో అత్యధికంగా పెదపరిమి, తాడికొండ మరియు వడ్డమాను ప్రాంతాల్లో భూమిని సేకరిస్తున్నారు. ఈ ప్రాంతాల వల్లే రైతులు ఎవరైతున్నారో ఇది మా తాతల కాలం నాటి, ముత్తాతల కాలం నాటి, మా తండ్రుల కాలం నాటి వ్యవసాయ భూమి, దీన్ని ఇవ్వడం కుదరదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మి గతంలోనే దాదాపు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఎవరైతే అమరావతి ప్రాంతం రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా కాంపెన్సేషన్ రాలేదు. సో ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత చూద్దాం మాకు ఇస్తారా ఇవ్వరా, లేదంటే మేము భూములు ఇస్తామా అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాకు నమ్మకం కలుగుద్దని చెప్పేసి ఆ ఏరియా ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని ఉపయోగాలు అంటే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే మనం తరచూ హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం, రైట్. ఇన్ని కనెక్టివిటీలు అటు స్పోర్ట్స్ సిటీ కానీ 9 సిటీలుగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని డివైడ్ చేశారు. కానీ ఇంత డివైడ్ చేసిన తర్వాత క్రౌడ్ ఉంటారు, అక్కడ నివసించే పబ్లిక్ ఉంటారు, దీంతో పాటుగా ఎంప్లాయీస్ ఉంటారు, ట్రాఫిక్ కూడా చాలా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో ఆ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ మళ్లించడానికి విజయవాడ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని కూడా తగ్గించడానికి రాజధానికి అనుసంధానం అమరావతిలోని 27 టౌన్షిప్లను జాతీయ రహదారులతో కలుపుతుంది. 27 టౌన్షిప్లను ఆర్థిక కేంద్రాలు అనేది మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, రైట్. ఇప్పుడు ఒక ప్రధానమైన 6 మెగా ప్రాజెక్టులు ఏపీ దశను మార్చబోతున్నాయి. అందులో ప్రధానమైంది క్వాంటమ్ వ్యాలీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటుగా స్పోర్ట్స్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు సంబంధించి వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పిస్తుంది. దీంతో పాటుగా కొంత సమయం ఆదా అవుతుంది. అంటే రామాయపట్నం పోర్టు కానీ కాకినాడ సజ్జి నుండి రాజధానికి వచ్చే సరుకు
రవాణా ఏదైతుందో ఆ సమయం కూడా కొంచెం తగ్గించబడుతుంది. ఎందుకంటే అక్కడక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయి. దట్టు ఈ రోడ్స్ అన్ని డెవలప్ చేస్తే గనక ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం లేదు. కొంత ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఉంటారు కాబట్టి బట్ వీటన్నిటిని అనుసంధానం చేస్తూ నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రస్తుత పరిస్థితి ఏంటి 2026కి సంబంధించి మనం చూస్తే భూసేకరణకు సంబంధించి మనం చూసినట్లయితే మిగిలిన 16,000 పైన ఎకరాలు భూసేకరణ అయితే ప్రభుత్వం చేయాలని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ 2.0 అనేది ఈ ప్రక్రియను స్టార్ట్ చేసింది. అది కూడా GOMS నెంబర్ 252 ద్వారానే నిర్వహిస్తుంది అనమాట. అక్టోబర్ 2025లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం దాని ద్వారానే మొదటి దశకు సంబంధించి 67 కిలోమీటర్ల నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లను కూడా ఆహ్వానించే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. రైట్, మొత్తానికి కూడా ఇక్కడ రైతులు కొంత వ్యతిరేకతగా ఉన్న గతంలో చూసుకున్నట్లయితే అనేకమైన గొడవలు జరిగినాయి, అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఇక కావాల్సిందే దాదాపుగా అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు సగం అనుకోవచ్చు. దాదాపుగా 16,666 ఎకరాలు కావాలి. కాబట్టి రైతులు ఇస్తారా లేదంటే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, దీంతో పాటుగా అక్కడ ఉన్న నేషనల్ హైవేస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి కొంత డెవలప్మెంట్ జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా ల్యాండ్ ఇస్తారా ఇవ్వరా, ల్యాండ్ పూలింగ్లో ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, ప్రభుత్వం దీన్ని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.